నమస్తే, వెల్కమ్ టు వెన్నెల ఫ్లూట్స్. నా పేరు మల్లికార్జున, నందికొట్కూరు, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను ఈరోజు ఈ బేస్ ఫ్లూటు అసలు ఎవరు హ్యాండిల్ చేయగలరు, ఎవరు బాగా ప్లే చేయగలరు, వాళ్ళ వేళ్ళు అందుతాయా లేదా, ఎలా వాళ్ళకు ఈ వేళ్ళు అందే విధంగా మనం కస్టమైజ్ చేయాలి, 5 అడుగులు, 5.25 అడుగులు, 5.5 అడుగులు ఉన్న వాళ్ళకు ఈ బేస్ ప్లే చేయడం ఎంత కష్టం ఉంటుందో ప్రాక్టికల్గా ఎంతోమందిని చూశాను నేను. ఈ ఫింగర్స్ ఇది అందకపోవడము, రిషభము, గాంధారం దూరం ఇలా మాకు ఇంత దూరం వెళ్తాయి మామూలుగా జనరల్గా. నేను 5.9 ఉన్నాను, బట్ నా వేలు కొంచెం చిన్నగా ఉంటాయి, 1/2 సెంటీమీటర్ చిన్నగా ఉంటాయి. ఇంకా నా హైట్ ఇంకా తక్కువనే ఉన్నాయి, పొట్టిగా ఉన్నాయి. కొంతమంది హైట్ తక్కువ ఉంటాయి, వేలు పొడవు ఉంటాయి. కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు, వేలు పొడవు ఉంటాయి. ఈ క్రమంలో ఈ విధంగా ప్లే చాలా ఈజీగా, అంటే చాలా కష్టం, చాలామందికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా బేస్ అయితే చాలా కష్టం, 90% కష్టం. 10% వాళ్ళకే బేస్ అందుతుంది. కస్టమైజ్ ఏ విధంగా కస్టమైజ్ లెఫ్ట్ రైట్ వాళ్ళకు ఫింగర్స్ డౌన్ చేసి ఇలా క్రాస్గా, ఇది మాకే కష్టం. నేను 3 ఏళ్ళు దాటిపోయింది ఫ్లూట్ చేసుకున్న వరకు. నేను ప్రాక్టీస్ కోసం చేసుకున్నాను. ఇది బేస్ సేల్స్ చాలా తక్కువ ఉంటాయి. నా సౌత్లో నార్త్ వాళ్ళు ఎక్కువ ప్లే చేస్తారు డి షార్ప్, డి బేస్ ఫ్లూట్. సౌత్ వాళ్ళు తక్కువ ప్లే చేస్తారు బేస్, డి షార్ప్, సి షార్ప్ బేస్, డి బేస్. ఈ 4 ఫ్లూట్ అంత ఈజీ. ఈ బేస్ వరకు చాలామంది తీసుకుంటారు. డి షార్ప్, డి, సి షార్ప్, సి చేయడం, ప్లే చేయడం చాలా కష్టం. ఎందుకంటే వేలు చాలామందికి అందవు. మీరు ఈ విధంగా చేయాలి, చూడండి. చాలా కష్టం, చూడండి. ఈ విధంగా ఇట్లా దూరంగా పెడితే తప్పితే ఇట్లా ఈ వేలం లోపలికి వెళ్ళిపోవాలా, అప్పుడు ఇది అందుతుంది. ఇది లోపలికి వెళ్తేనే ఇది అందుతుంది. అది కూడా క్రాస్గా పెట్టడం. ఎంత క్రాస్గా పెడితే కానీ, చూడండి ఎంత క్రాస్ పెడితే కానీ వేలు అందల. స్టైల్ పెడితే వెళ్ళవు, చెయ్యి ఇట్లా లేపినా కూడా ఇలా వెళ్ళవు. అందుకోసమని ఈ కస్టమైజ్ ఫ్లూట్ చేయడం అనేది అత్యంత కష్టమైన పని. చిన్న వేళ్ళు ఉంటాయి. పై స్థాయి, పెద్ద స్థాయి బేస్ ఫ్లూట్ ప్లే చేయాలని చాలామంది కోరిక ఉంటుంది. వేలు చిన్నగా ఉన్నా ఇవి కస్టమైజ్ చేయించుకొని ఈ బేస్ ఫ్లూట్, హిందుస్థానీ ఫ్లూట్స్ ప్లే చేయాలని అందరికీ ఆశ ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్లో స్థాయి, డిగ్రీ స్థాయిలో వాళ్ళందరూ మంచి ఫ్లూట్స్, పై స్థాయి బేస్ ఫ్లూట్లు ప్లే చేయాలని ఎక్కువ కోరిక ఉంటుంది వాళ్ళందరికీ. కానీ వేలు అయితే అందడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు డయామీటర్ కొద్దిగా లావు తీసుకొని, ఎక్కువ సైజు ఉన్న దానికన్నా 2 mm, 3 mm, 4 mm ఎక్కువ డయామీటర్ ఎక్కువ తీసుకొని, 4 mm వరకు డయామీటర్ కొద్దిగా ఎంత లావు సైజు పెంచుకొని, లోపల కొంచెం పల్సన్ బ్యాంబు కొద్దిగా, మరి మందమైనా ఒకసారి వేళ్ళు హోల్స్ లావు వస్తాయి. ఇది లావు ఉంటే, థిక్నెస్ ఉంటే వాల్ థిక్నెస్, హోల్స్ లావు వస్తాయి. చూడండి ఎంత లావు వచ్చాయి, చూడండి చాలా వస్తాయి. అంటే ఈ వేలు దూరిపోతుంది, చిటుకుని వేలు ఇలా పెడితే. వీలైతే ఇక్కడ మందం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూర్చుంటుంది. ఈ క్రమంలో చాలా ప్రాబ్లం ఉంటాయి. కాబట్టి మేమే వేల పొడవు, వేల వెడల్పు, ఈ వెడల్పు మీద ఆధారపడి ఉంది. పెద్ద లావు మందం ఫ్లూట్స్, పెద్ద హోల్స్ ప్లే చేయాలంటే వేలు మందం ఉండాలి, తర్వాత వేలు పొడవు ఉండాలి. మీరు ఇలా పెడితే ఇలా వెళ్ళిపోవాలి. ఈ బేస్ ఫ్లూట్, బేస్ ఫ్లూట్ అంటే పెద్దది, 36 ఇంచుల ఫ్లూట్ ఇది. 36 ఇంచుల ఫ్లూట్ ఇది. ఈ 36 ఇంచుల ఫ్లూట్ను మనం ప్లే చేయాలంటే
కొంచెం వేలు 6 ఫీట్స్ అంటే 5, 9, 5, 8, 5, 10 ఉన్న వాళ్ళకి సాధ్యం. కొద్ది వేలు పొడి ఉండాలి కనీసం. అంటే 8.5 ఈ ఫింగర్ 8.5 ఉండాలి పొడవు మిడిల్ ఫింగర్ ఖచ్చితంగా. 9 ఉందంటే అదృష్టవంతులు, ఏ ఫ్లూట్ అయినా ప్లే చేయగలరు పెద్దవి. కానీ 8 mm అంటే 8 సెంటీమీటర్లే ఇది ఫింగర్ ఉండి పొడవు. ఇవి ప్లే చేయడంటే సి బేస్, డి బేస్, సి షార్ప్ బేసు పెద్ద ఫ్లూట్ కష్టము. ఈ బేసే చాలామంది ఇబ్బంది పడతారు. ఇక్కడున్న ఫింగర్స్ ఇలానే పెడతారు, కొంత ఇలానే వెళ్తాయి, ఇలా వెళ్ళవు. చాలామందికి నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం ఉండి ఈ మధ్యలో గ్యాప్లో ఇలా వెళ్ళవు. అందుకే మేము చెప్తాం వీడియోలో ఇలా 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 ఈ వేళ్ళ మధ్యన 2 వేలు రింగ్ ఫింగరు, తర్వాత ఉంగరపు వేలు, మధ్యలో ఇక్కడ కూర్చోవాలి కింద లాస్ట్లో. ఈ గ్యాప్ లేకుండా ఇలా పోయి కూర్చోగలిగితే వేళ్ళు వెడల్పోతాయి. ఇలా కూర్చోంది కదా, నాకు గ్యాప్ లేకుండా కూర్చోంది. ఇట్లా గ్యాప్ వస్తుంది అందరికి, ఇలా ఉంటుంది. చాలామంది ఇంత పెట్టగలరు. ఇలా లోపలికి తీసుకెళ్ళి అడుగున కూర్చోబెట్టగలిగితే ఈ 2 ఫింగర్లు ఇలాగా 10 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్ల వరకు వెడల్పు చేయగలగాలి. ఇలాగా చేయగలిగితే ఖచ్చితంగా 10-12 సెంటీమీటర్లు వెడల్పు చేయగలిగితే ఇలాగ చేయగలగాల. అంటే ఉంగరపు వేలు, చిటికిన వేలు కూడా 10 సెంటీమీటర్లు వెడల్పు. ఈ కొస ఇట్లా తీసినప్పుడు స్కేల్ కొలిస్తే 10 సెంటీమీటర్లు 11-12 సెంటీమీటర్లు వెడల్పు కాగలిగితే ఈ బేస్ ఫ్లూట్లో మనము ఒకవేళ ఇది ఏ షార్ప్ బేసు, ఏ బేసు వరకు ఇవి చిటికలో యూజ్ చేయడానికి వస్తుంది. సెవెంత్ హోల్ కూడా ఇట్లా అందడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని ఫ్లూట్లకు. అన్ని దానిలో కాదు, సీకి అట్లా దానికి 7th హోల్ యూజ్ చేసుకొని హిందుస్థాన్లో సాధ్యమవుతుంది. ఈ క్రమంలో నేను చెప్పేది ఏమంటే, వేలు పట్టిగా ఉండి, చిన్నగా ఉండి, కుర్చగా ఉండి, వేలు వెడల్పు లేకుండా సన్నగా ఉండి బేస్ ఫ్లూట్ ప్లే చేయడం అంటే సీజన్ బ్యాంబూస్, పల్సన్ బ్యాంబూస్ తీసుకొని మేము కస్టమైజ్ చేస్తాం. సన్న హోల్స్ పెట్టి దగ్గరకు వచ్చే విధంగా. ఒక కస్టమైజ్ ఫ్లూట్ చేయాలంటే కనీసం అంటే 4 బ్యాంబూస్ వేస్ట్ అయితే కానీ ఒకటి మంచిది రాదు. అంటే వాళ్ళకు వేలుకు కూర్చోదు. ముందుకు జరగనికపోతే ఇది దైవతం హోల్ ముందుకు జరపనికపోతే షార్ప్ అయిపోతుంది. దూరం పెడతామంటే అందుకే దీనికి చిట్కా కనుక్కున్నాను. 2 years బ్యాక్ ఒక అబ్బాయి మా ఇంటికి వచ్చి ఫ్లూట్ తీసుకున్నాడు. అది ఈ బేస్ కాదు, సి షార్ప్ అయితే తీసుకొని 7th హోల్ అందదు కదా, ఎలా చేస్తున్నావు అంటే చిట్కీలు వాడుతున్నాడు. ఈ వేలు ఒక దానికి అట్లా దీనికి ఇది దైవతానికి రానిచ్చేసి 5వ హోల్కి రానిచ్చేసి మధ్య వేలు, ఈ లాస్ట్ ఉంగరపు వేలు 7-6 హోల్ మీద పోకుండా ఈ వేలు యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను చూపిస్తాను అది ఎలాగని. మీకు కెమెరాకు చూపిస్తాము. ఇది పెద్ద ఫ్లూటు. ఇక్కడ వేలు పెట్టినప్పుడు ఇది మిస్ అవుతుంది. ఇది ఏళ్ళు ఇక్కడ అలవాటు అయింటుంది కాబట్టి ఏళ్ళు అలవాటు చేసి పెద్ద ఫ్లూటుకు ఇది కష్టం. ఇది ఉంగరపు వేయడం అనేది చాలా కష్టం. ఇది అలవాటు అవుతుంది. ఇది ఎత్తదని చూస్తాం, ఇది ఎత్తలేము అప్పుడు. కాబట్టి ఇది ప్రాక్టీస్ పైన వస్తుంది. ఇది కాబట్టి ఈ ఫింగర్ అలవాటు చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి అవకాశం ఉంటే పెద్ద ఫ్లూట్లకు యూజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్ ఎలా ఉంటుంది చిన్న ఫ్లూట్లకు, ఈ బేస్ చూసాం. ఇంకొకటి పక్కనే వచ్చింది చూడండి. మామూలుగా అయితే ఇక్కడ ఉంటుంది ఎల్లో. అంటే ఒక సెంటీమీటర్ ముందుకు జరిగే విధంగా డయామీటర్ మార్చుకొని ఫ్లూటు చేసినాం. ఈజీగా పక్కనే పడే విధంగా
ఈ హోల్ లావు పెట్టేసి కొద్ది ముందు జరిపితే ఇది దగ్గర అవుతుంది. ఇది ఈ హోల్ లావు పెట్టి కొంచెం ముందు జరపాల. వేలు కొస పెట్టకూడదు, ఇలా పెట్టకూడదు, లోపలికి పెట్టాలి. ఇక్కడ పెట్టాలి. రెండో కనుక దగ్గర వేలు పెడితే ఇది ఈజీగా అందుతుంది. ఇది క్రాస్గా పెట్టాలి. ఈ విధంగా ఇట్లా క్రాస్ పెట్టాలి. స్ట్రైట్గా ఇట్లా పెట్టకూడదు. స్ట్రైట్ పెడితే వేలు వెందదు. అందులో కొసలు పెట్టకూడదు. ఇలా పెట్టకూడదు. కొసలు ఇలా పెట్టాలా. అది కూడా క్రాస్కి పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇట్లా క్రాస్ పెట్టాలి. ఇది కూడా అంతే, క్రాస్కి పెట్టుకోవాలి. ఇది ఎఫ్ ఉంది. ఇది బేస్ ఫ్లూట్. నేను ఎందుకు చెప్తున్నానంటే అన్ని ఫ్లూట్స్ బేస్ ఫ్లూట్స్ అనేది ప్లే చేయడం అనేది వేలు అనేది పొట్టిగా ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇది జీ షార్ప్ బేస్ ఈజీగా అందుతుంది. ఈ జీ షార్ప్ బేస్ కూడా చాలామందికి అందదు. పక్కనే ఉంటుంది వేలు, దూరం ఉండదు, పెద్ద దూరం కాదు. నేను చెప్పిన ఈ ఎక్సర్సైజ్ ఇలా ఇది మోకాలు అనుకోండి, కుర్చీ మీద కూర్చొని ఇలాగ చేయగలిగితే ఈ అడుగున తగిలితే ఇది వెడల్పు అవుతుంది. చెప్పాను కదా ఇందాక. అలాగే చేసుకుంటూ పోతే మీ వేడలు పొట్టుకున్న కూడా వెడల్పు అవుతాయి. ఇలాగ వెడల్పు అవ్వాలి. ఇది పక్కన ఉన్న జీ షార్పు, ఏ బేసు ఇవి కూడా అందవు చాలామందికి. ఈ ఫింగర్స్ అనేది ఇలా ఉండవు. ఈ పక్కనే అలవాటు ఉంటుంది. చిన్న ఫ్లూట్స్ ప్లే చేసి ఈ పక్కనే అలవాటు ఉంటుంది. ఇది కూడా వెళ్ళదు చాలామంది. అట్లా కొసలు పెట్టకూడదు, లోపల పెడితే వెళ్ళిపోతుంది. ఇందాక చెప్పినట్లుగా ఇది కూడా ఇట్లా క్రాస్గా కొంతమంది ఇలా పెట్టుకుంటారు. ఫస్ట్ ఫింగర్ అది వాళ్ళ స్టైల్. ఇలా క్రాస్ చేయడం వల్ల హాఫ్ నోట్ మూసుకోవడానికి బాగుంటుందని ఇట్లా పెట్టుకుంటారు. గ్రిప్ కూడా ఉంటుంది. చాలామంది ఇలా గ్రిప్ కూడా ఉంటుంది అన్నమాట. క్రాస్ పెట్టడం వేలు పూర్తిగా ఎత్తారు. ఇలా కొస పెట్టుకుంటారు. ఇలాగ ఎత్తుకుంటారు. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ బేస్ ఫ్లూట్లు మరి ఎందుకు నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నానంటే, బేస్ ఫ్లూట్లు ప్లే చేయడం ఎందుకు అంత కష్టం, మాకు వేళ్ళు అందవు చాలామంది చెప్తున్నారంటే, వేళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవాలా. ఒక పెద్ద ఫ్లూట్, ఒక చిన్న ఫ్లూట్, ఒక చిన్న ఫ్లూట్ ప్లే చేయాలి, ఒక పెద్ద ఫ్లూట్ ప్లే చేయాలి. అప్పుడే మనకు వేళ్ళు చిన్న ఫ్లూట్స్ దగ్గర వస్తాయి. ఇలాగా ఎమ్మటే పక్కకు రావాలి, ఆనుకొని వస్తాయి. కరెక్ట్ కొస పెట్టాలి, టిప్పులు పెట్టాలి. దీనికి చిన్నదాళ్ళకు ఇట్లా పెడతానంటే కూర్చోదు, ఈ పలకదు. ఇట్లా పెడతానంటే కుదరదు చిన్న ఫ్లూట్స్కు. ఇది ఇట్లా పెట్టుకోవాలి, ఇది కొస పెట్టాలి. ఇలా ఇది మధ్య పెట్టినా ఇది మాత్రం కొస పెట్టాలి. అయితే పరిస్థితుల్లో ఇది అలవాటు ఏంటది మధ్యలో పెట్టడం. ఇది ఇలా పెట్టాలి. ఇది దూరమే ఉంటుంది. ఈ హోల్కి ఎప్పుడు దూరం ఉంటుంది. ఇవి ఎంత చిన్న ఫ్లూట్స్ అయినా కూడా ఇవేం కాదు, ఎందుకంటే కొంచెం దూరం ఉంటాయి. ఈ మూడు హోల్స్ ఇక్కడే అందరికి సమస్య వచ్చేది. బేస్ ఫ్లూట్ ఏమో దూరం అవుతుంది, చిన్న ఫ్లూట్ ఏమో పక్కనే ఉంటుంది. చూపిస్తాను నీకు చిన్న ఫ్లూట్. ఇవేమో ఎంత వాళ్ళకైనా ఈ మూడు కూర్చుంటాయి చిన్న ఫ్లూట్. ఇవి కొస్స పెట్టాలి. ఇంకా దీనికన్నా చిన్న ఫ్లూట్స్ ఉన్నాయి. ఇంకా ఈ కూడా వస్తాయి కర్ణాటక టాప్లో, హిందుస్థానీ టాప్లో. అంటే డి టాపు, ఈ టాపు, సి టార్పు, సి షార్పు, డి 4 ఫ్లూట్స్ 5 ఫ్లూట్స్ చేయొచ్చు. చిన్నవి కొస్సలు ఇలా పెట్టుకొని ప్లే చేయాలి. అంటే 9 mm డయామీటర్, 10 mm డయామీటర్ తీసుకొని చేయాలి. ఇంత చిన్నగా ఉంటాయి కొస్సలు, ఇలా పెట్టుకోవాలి. చూడండి పక్కన ఉన్నాయి. ఎక్కడైనా గ్యాప్ ఉందా? గ్యాపే లేదు. ఇంతగా పై స్థాయి పలుకుతుంది అంటే టాప్ సి. ఇది చిన్న ఫ్లూట్స్. ఇది ఈజీ పలుకుతుంది. ఇది ఎఫ్ అనమాట. అట్లా పలుకుతుంది. మీకు నేను ఈ వీడియో చేసిన అసలు విషయం ఇది. 7th హోల్ ఎలా మనం జరుపుకోవాలి, 6th హోల్ ఎలా జరుపుకోవాలి. 7th హోల్ అంటే చిట్నీళ్ళు, అది అందదు. బేస్ ఫ్లూట్లకు సి తర్వాత అందదు. అది సికు కొంతమందికి అందుతుంది. పైనుంచి అందడం కష్టం, ఎందుకంటే సైడ్ పెట్టినా కూడా అందదు. 6 ఫీట్స్ ఉన్న వాళ్ళు కొంతమందికి అందుతుంది. ఇది మాత్రం ఈ ఉంగరపు వేలు ఎలా పెట్టాలి అనేది మెయిన్ సమస్య అందరికీ. ఇలా క్రాస్ పెడితే ఈజీగా అందుతుంది పెద్ద ఫ్లూట్లకు. ఇట్లా స్ట్రైట్ పెడితే అందకపోవచ్చు.
కొంతమంది అందుతుంది, కొంతమందికి అందదు. ఇక్కడ మిస్ అవుతుంది స్ట్రైట్ పెడితే, ఇది పోతుంది. ఇది బాగా కూర్చోబెట్టాలంటే ఈడ పోతుంది నిషాదం, ఇది హోల్ లీకేజ్ అవుతుంది, స్వరం మారిపోతుంది. కాబట్టి దయచేసి ఈ ఇంటర్మీడియట్ 10th క్లాసు ఇప్పుడిప్పుడే నేర్చుకొని ఒక స్థాయికి వచ్చేవాళ్ళు బేస్ ఫ్లూట్లు ప్లే చేయాలనుకుంటే మీ వేళ్ళ కొలతలు పొడవు ఎగ్జాక్ట్గా ఈ గణప దగ్గర నుంచి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఈ గణప దగ్గర నుంచి ఇక్కడ వరకు మీ వేళ్ళ పొడవులు 3 వేల పొడవులు, తర్వాత ఇక్కడ వెడల్పు, ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ వెడల్పు చేస్తే నేను ఖచ్చితంగా దాని ప్రకారం మీకు కుదురుతుందా లేదా, ఏ ఫ్లూట్ వరకు మీరు ప్లే చేయగలరో నేను చెప్పేస్తాను. నా వేళ్ళ కొలతలు వాళ్ళు చూసుకొని నేను ఏ ఫ్లూట్ ప్లే చేస్తానో వాళ్ళకి ఏది సరిపోతుందో నేను ఎగ్జాక్ట్గా కొలతలు తీసుకొని వాళ్ళకి ఈ ఫ్లూట్ వరకే ప్లే చేయగలని నేను నమ్మకంగా చెప్తాను. అంతవరకు వాళ్ళు కానీ ఏళ్ళు ఎక్సర్సైజ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి కొంతమంది వేళ్ళు ఎప్పుడు సాగదీయక అలాగే చిన్నప్పుడు గోలికాయలు ఆడేటప్పుడు ఇలా తీస్తాం కదా, ఇలా తీసినప్పుడు ఇదంతా జానా బెత్తలు ఆడేటప్పుడు వేళ్ళు జానా పెద్ద కొలతలు జానా బెత్తలు ఉంటాయి కదా, ఇలా చేసేటప్పుడు మాది ఇంకా లాగి అందేటట్లు చేస్తుంటే మా కొలత వచ్చినప్పుడు ఆడుకునేటప్పుడు ఇక్కడ కూడా ఆ వేలు లాగడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆయన పేరేం పేరు పన్నెలాల్ గోసు గారు ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నారు. వేలు 7th పోల్ అందడానికి ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నారు ఫ్రీగా వెళ్ళడానికి. పెద్ద ఆయన మహానుభావుడు పెద్ద ఆయన ఇక్కడ. అలాగా మనం కూడా ఇక్కడ ఇది సాగాలంటే ఎక్సర్సైజ్ తప్పితే అందరూ ఆపరేషన్ చేయించుకోలేరు, చాలా ప్రాబ్లం అవుతుంది మనకు. ఆయన ధైర్యం చేసి చేయించుకున్నారు ఆయన. మనం ప్రాబ్లం కాబట్టి ఇవి అందేటట్లుగా మనం ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి కస్టమైజ్ చేయాలి. కస్టమైజ్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది, బ్యాంబూస్ చాలా వేస్ట్ అవుతాయి. కాబట్టి మీరు కొంచెం అమౌంట్ కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటే 2 బ్యాంబూస్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకుంటే కస్టమైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి ఇంతవరకు నేను కస్టమైజ్కి ఎప్పుడు డబ్బులు ఎక్కువ తీసుకోలేదు. కానీ వేళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు 5 అడుగులు 5.5 5.5 ఉండి పెద్ద ఫ్లూట్లు ప్లే చేయాలనుకున్న వాళ్ళు బ్యాంబూస్ పెద్ద తీసుకొని డయామీటర్ పెద్దవంటే మీకు బ్యాంబూస్ చూపిస్తాను. ఒక నిమిషం అలా ఉండండి. చూడండి బ్యాంబూస్ ఏ సైజులు ఉన్నాయో, ఇలాంటి బ్యాంబూస్ చాలా ఉన్నాయి మన దగ్గర. చూడండి ఇది చిన్నగా ఉంది, ఈ 2 పెద్దగా ఉన్నాయి. అలాగా పెద్ద బ్యాంబూస్ ఉంటాయి. ఇంకా పెద్ద బ్యాంబూస్ మన దగ్గర. ఈ ఫ్లూట్ చేయాలనుకున్నా మరి ఏది వస్తుందో తెలియదు. చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి, దాదాపు చాలా పెద్ద ఫ్లూట్. ఇంత ఫ్లూట్ ఇంతవరకు ఇండియాలో ఎవరు చేసినారో తెలియదు నాకు. ఇంత పెద్ద ఫ్లూట్ను డయామీటర్ చాలా పెద్దగా ఉంది. దీనిలో హోల్ పెట్టేసి ఇక్కడ కార్ పెట్టేసి మనం ప్లే చేస్తాము. ఆడ మాటు ఏది వస్తే అదే ఫ్లూట్ చేస్తాను, దాని ప్రకారం ఆ కొలతలు తీసుకొని చేస్తాను. ఎట్లా వస్తుందో చూడాలా. చూడండి పూర్తి 2000 దూరిపోతున్నాయి అంటే డయామీటర్ చాలా పెద్దదన్నమాట. ఇంత 2000 దూరంత బ్యాంబూస్ మన దగ్గర ఉండవు. ఇప్పుడు మీకు తెలుస్తుంది ఎంత పెద్దగా ఉందని. డయామీటర్ చాలా పెద్దది. ఇది ఒక్కటే దొరికింది. ఇది అస్సాంలో తెచ్చుకున్నాను నేను ఇది వెళ్ళినప్పుడు. ఇలాంటి పెద్ద లావుట్ బ్యాంబూస్ డయామీటర్ ఎక్కువ ఉండేవి మన దగ్గర ఉంటాయి. బ్యాంబూస్ చాలా ఉంటాయి. మీరు అడిగితే నోడ్ అయితే తీసి దీనికైతే నోడ్ చేయాలనుకుంటున్నాను. నోడ్ స్ట్రాంగ్గా ఉంది, మరి లెంత్ ఎక్కువ ఉంది. చూస్తాను. ఇలాంటి పెద్ద డయామీటర్ ఉన్న ఫ్లూట్స్ బ్యాంబూస్ ఉన్నాయి. మీరు అడిగితే నేను ఫ్లూట్స్ చేసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. బట్ నేను కూడా కస్టమైజ్ చేయాలంటే నా వేలు అందవు కాబట్టి పెద్ద ఫ్లూట్స్ నేను కూడా దానికి చాలా జాగ్రత్తగా చూసుకొని కూర్చోబెట్టాలి. నాకన్నా 6 అడుగులు 6.5 అడుగుల వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఈజీగా పలుకుతాయి. కానీ నేను ఫ్లూట్ చేసేటప్పుడు ప్లే చేసి చూపించాలి కాబట్టి జాగ్రత్తగా ప్లే చేయాలి. నేను చేసేటప్పుడు అంటే ట్యూన్ సెట్ చేసేటప్పుడు స్వరాలు కూర్చోబెట్టేటప్పుడు 100% నా ఫింగర్స్ను సరి చేసుకొని అవి చూసుకొని హోల్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా నేను చూసుకోవాలి. ఇలాగా దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు పొట్టిగా ఉండి వేళ్ళు పెద్ద ఫ్లూట్స్ ప్లే చేయాలనుకున్న ఆశ ఉన్న వాళ్ళు ఈ బేస్ కాకపోయినా ఎఫ్ బేస్ ఎఫ్ షార్ప్ ఇది వరకు ఆగిపోవచ్చు. ఆడి వరకు మరీ వేళ్ళు చిన్న వాళ్ళకి కస్టమైజ్ చేస్తాను. ఎఫ్ షార్ప్ ఎఫ్ వరకు నేను కష్టపడి మీకు ఫ్లూట్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను.
ఈ వరకు ప్లే చేస్తూ డి షార్ప్ డి ఇవి ప్లే చేయలేని వాళ్ళకు అవి కూడా నేను అంటే 5:30 పైన ఉండే 5, 8, 5, 9 ఉన్న వాళ్ళకు పెద్ద ఫ్లూట్స్ ప్లే చేయలేరు, వేళ్ళు చిన్నగా ఉన్నాయన్న వాళ్ళకు అవి కూడా నేను కస్టమైజ్ చేసడానికి ప్రయత్నం చేస్తాను, వేళ్ళు దగ్గర పెట్టడానికి. ఈ క్రమంలో డయామీటర్ ఎక్కువ ఉంటుంది, బేస్ ఎక్కువ పలుకుతుంది, పై స్థాయి తక్కువ పలుకుతుంది, బేస్ ఎక్కువ పలుకుతుంది. ఆ విధంగా డయామీటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఇది గమనించుకోవాలి కస్టమర్లు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. ఈ బేస్ ఫ్లూట్లకు ఈ చిన్న ఫింగర్స్కు ఏ విధంగా అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్లే చేసే వాళ్ళకు నేను నా విన్నపం ఏమంటే మీ పొట్టి వేళ్లకు చిన్న వేళ్లకు పెద్ద ఫ్లూట్స్ బేస్ ఫ్లూట్ హిందుస్థానీ ఫ్లూట్స్ ప్లే చేయడానికి కస్టమైజ్ నేను చేయాలనుకుంటున్నాను. దానికి మీరు సహకరిస్తే కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అయినా మీకు ఫ్లూట్స్ మంచివి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 7815812326. ఈ నెంబర్కు మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి సంప్రదించవచ్చు. ధన్యవాదాలు.